ఎప్పుడు కూడా దిశ అసెంబ్లీ అనేది ఒక పవిత్రమైన దేవాలయం. మనం ఇక్కడ మాట్లాడేది 4 గోడల మధ్య కాదు, రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజల భవిష్యత్తు గురించి మనం చర్చిస్తున్నాం. ఈరోజు మనం తీసుకునే నిర్ణయం భావితరాల భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అందుకే అనేక నిర్ణయాలు మీరు ఒకసారి చూస్తే దిశ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే విధంగా ఆనాటి పాలకులు కానీ ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నా. అలాంటి సమస్యల పరిష్కారానికి నేను ఎప్పుడూ చెప్తాను, ఇక్కడేదో మనం అపోజిషన్ పార్టీ దృష్టిలో పెట్టుకొని పనిచేయొద్దండి. 5 కోట్ల మంది ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు జవాబుదారితనంగా అసెంబ్లీ ఎప్పుడూ ఉండాలనేది మనందరి ఆకాంక్షగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ సమావేశంలో ప్రభుత్వం చేసింది చెప్పాం, చేయబోయేది కూడా వివరించాం, పారదర్శకత పాటించడం కోసం ముందుకు పోతున్నాం. ఇది మాట్లాడే ముందు అధ్యక్ష నేను ఒక విషయం చెప్పాలి. పదే పదే మనం గుర్తు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత. 2014లో విభజన జరిగింది. విభజన జరిగినప్పుడు దీనివల్ల రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. ఆదాయం వచ్చే హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళడం, రాజధాని లేని రాష్ట్రంగా ఇక్కడి నుంచి ప్రారంభించడం, 5 సంవత్సరాలు ఆ రోజు కూడా దిశ ఏదైతే ఈ సభ ఉందో 1 సంవత్సరం లోపల ఈ సభను కట్టాం. ఈ బిల్డింగ్లని కంప్లీట్ చేసి ఆ రోజు కూడా చాలామంది ఎన్నో విమర్శలు చేశారు. అయితే 1924 వచ్చిన ప్రభుత్వం మళ్ళీ నిలదొక్కునే సమయంలో విధ్వంసం చేశారు. ఆ విధ్వంసం మామూలుగా దిశ. అయితే అనేక సందర్భాల్లో ఎక్కువండే సభలే కాకుండా ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. అవన్నీ ఆలోచించిన తర్వాత నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన అధినేత ఒకటే ఆలోచించాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, వ్యతిరేక ఓటు చేరడానికి వీలు లేదని మొట్టమొదటిసారిగా వచ్చి సంఘీభావాన్ని తెలియజేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ కూడా పూర్తిగా సహకరించారు. అందుకే ముగ్గురం కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఆ దిశ నేను చాలా ఎన్నికలు, ఎందుకంటే ఇక్కడ ఉండే సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.